హలో ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బెంగళూరులో సతీష్ కుమార్ గుప్తా అనే వ్యక్తి భార్య ప్రియాంక గుప్తాతో కలిసి నివసిస్తున్నాడు. సతీష్ కుమార్ వయసు 39 సంవత్సరాలు. ఇతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య ప్రియాంక గుప్తా వయసు 29 సంవత్సరాలు. ఈమె ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. 2007లో ఇద్దరికి వివాహం జరిగింది. 5 లక్షల కట్నం, 150 గ్రాముల బంగారం ప్రియాంకకు పెట్టి 15 లక్షలతో గ్రాండ్గా ప్రియాంక పేరెంట్స్ వీళ్ళిద్దరి పెళ్లి చేశారు. పెళ్ళైన కొద్ది రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత నుండి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. అందరూ కామన్గా అనుకునే గొడవలే. అవి అత్తాకోడళ్ళ గొడవలు. ఆ ఇంట్లో సతీష్ పేరెంట్స్ కూడా సతీష్తో పాటే ఉండేవారు. ప్రియాంక రొట్టెలు సరిగ్గా చేయడం లేదని, ఇంటి పనుల్లో తనకు హెల్ప్ చేయడం లేదని, ఇంటి పనంతా తనతోనే చేయిస్తోందని సతీష్ మదర్ సతీష్కి చెప్పి బాధపడేది. సతీష్ ప్రియాంకను మందలించినా కూడా ఆమె వైఖరిలో మార్పు రావడం లేదని సతీష్ బాధపడేవాడు. ఫైనల్గా ఈ గొడవలకు ముగింపు పలకాలని ప్రియాంక ఒక నిర్ణయానికి వచ్చింది. మీ పేరెంట్స్ని వేరే దగ్గర ఉంచాలని, మన మధ్య వాళ్ళు ఇక్కడ ఉండకూడదని సతీష్తో చెప్పింది. సతీష్ అందుకు ఒప్పుకోలేదు. నువ్వే అడ్జస్ట్ అవ్వాలని వాదించాడు. దీంతో ప్రియాంక అయితే నేను మా పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళాక ప్రియాంక తల్లికి కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఎక్కువగా ఉన్నాయనే విషయం తెలిసింది. కేరళలో ఆయుర్వేద ట్రీట్మెంట్ చేస్తారని వాళ్ళ మదర్ని ప్రియాంక కేరళకు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంది. ప్రియాంక తనతో లేదనే బాధ సతీష్ తట్టుకోలేకపోయాడు. అదేవిధంగా తన పేరెంట్స్ని ప్రియాంక చెప్పినట్లు వేరే దగ్గర ఉంచాలనే ఆలోచన కూడా అతను తట్టుకోలేకపోయాడు. ఇందులో ఎక్కువగా తన తల్లిదండ్రులను వదిలి ఉండాలనే బాధే సతీష్కి ఎక్కువగా ఉంది. సతీష్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది ఎలాంటి నిర్ణయమో చివరిలో తెలుసుకుందాం. సతీష్ కేరళకు వెళ్ళి ప్రియాంకను, వాళ్ళ మదర్ను పరామర్శించాడు. ట్రీట్మెంట్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ప్రియాంకకు భారీ గిఫ్టులు ఇచ్చాడు. నువ్వు నా దగ్గరికి రావాలని కోరాడు. ప్రియాంక నేను చెప్పిన కండిషన్ ఉంది కదా, దానికి నువ్వు ఒప్పుకుంటానే వస్తాను అనడంతో సరే అని చెప్పి ప్రియాంకను తన ఇంటికి తీసుకొచ్చాడు. సతీష్ తన పేరెంట్స్ని కిలోమీటర్ దూరంలోని ఒక రెంట్ హౌస్లో ఉంచాడు. ఇప్పుడు ఇంట్లో సతీష్, ప్రియాంక మాత్రమే ఉంటున్నారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. సతీష్ అప్పుడప్పుడు ప్రియాంకకు జ్యువెలరీ గిఫ్ట్గా ఇస్తూ ఉండేవాడు. 2010 ఆగస్టు 8వ తేదీన 5:30 సతీష్ ప్రియాంకతో నేను జాగింగ్కి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. వెళ్ళిన కొన్ని నిమిషాల తర్వాత ప్రియాంక సతీష్కి ఫోన్ చేసింది. ఎవరో 2 వ్యక్తులు ఇంటికి వచ్చారని, మీకు న్యూస్ పేపర్ వేయమంటారా అని అడుగుతున్నారని, ఏం చెప్పమంటావు అని అడిగింది. దానికి సతీష్ న్యూస్ పేపర్స్ ఏమీ అవసరం లేదని వాళ్ళకి చెప్పు, నువ్వు మాత్రం తలుపు తీయొద్దు అని చెప్పాడు. ప్రియాంక సరేనని చెప్పి ఫోన్ కట్ చేసింది. జాగింగ్ అయ్యాక ఉదయం 6:25 ఇంటికి సతీష్ చేరుకున్నాడు. తలుపు లాక్ చేసి ఉంది. ప్రియాంక లాక్ చేసి బయటకు ఎక్కడికో వెళ్ళి ఉంటుందని భావించాడు. డూప్లికేట్ కీ తాను పనిచేసే ఆఫీసులో ఉంటుందని ఆఫీస్కి బయలుదేరి ఆ డూప్లికేట్ కీ తీసుకొని ఇంటికి వచ్చాడు. అప్పుడు టైం ఉదయం 6:40. లాక్ ఓపెన్ చేసి లోనకి వెళ్ళి చూడగా సతీష్కి గుండె ఆగినంత పని అయ్యింది. ప్రియాంక చైర్లో కూర్చొని ఉంది. చేతులు వెనక్కి మడిచి ప్లాస్టిక్ టేప్తో కట్టబడి ఉన్నాయి. గొంతులో ఒక పదునైన కర్ర గుచ్చబడి ఉంది. నేల అంతా రక్తంతో నిండి ఉంది. సతీష్ గట్టిగా అరిచాడు. చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి చేరుకుని ఆ దృశ్యాన్ని చూసి వారు కూడా కంగుతిన్నారు. పోలీసులకి ఫోన్ చేయగా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ప్రియాంక డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. ప్రియాంక బంగారు ఆభరణాలు, 2 లక్షల నగదు కనిపించట్లేదని సతీష్ పోలీసులకు చెప్పాడు. ఇది దొంగల పని అయి ఉంటుందని అందరూ భావించారు.
తాను జాగింగ్కి వెళ్ళాక ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు న్యూస్ పేపర్ వెయ్యాలా అంటూ వచ్చారని, ప్రియాంక నాకు కాల్ చేసి చెప్పిందని, నేను తలుపు తీయొద్దు అని చెప్పానని, వాళ్ళే ప్రియాంకను చంపి బంగారం డబ్బు ఎత్తుకెళ్ళి ఉంటారని సతీష్ పోలీసులకి చెప్పాడు. పోలీసులు కూడా అదే జరిగి ఉంటుందని భావించారు. ఆ ఇంటికి కానీ చుట్టుపక్కల కానీ సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో హంతకులను పట్టుకోవడం పోలీసులకి సవాల్గా మారింది. ఇంతలో ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక అనుమానం కలిగింది. అది ఏంటంటే, ప్రియాంకను చైర్లో కూర్చోబెట్టి ఆమె చేతులు వెనక్కి మడిచి ప్లాస్టిక్ టేప్తో చుట్టారు కదా, ఆ ప్లాస్టిక్ టేప్ చాలా కొత్తగా కనిపించింది. కేవలం ఈ హత్య కోసమే దానిని కొనుగోలు చేసినట్లు కనిపించింది. దొంగల దగ్గర ప్లాస్టిక్ టేపులు స్టాక్ ఉంటాయి కదా, అంటే అవి కాస్త పాతగా ఉంటాయి. కానీ ఈ ప్లాస్టిక్ టేప్ మాత్రం అప్పుడే ప్యాకెట్లో నుండి సీల్ తీసినట్లుగా కొత్తగా ఉంది. దాంతో సతీష్ చెప్పినట్లు జాగింగ్కి వెళ్ళాక ప్రియాంక ఫోన్ చేసింది కదా, ఆ కాల్ డీటెయిల్స్ పరిశీలిద్దామని పరిశీలించారు. సతీష్ ఉదయం బయటకు 5:30 వెళ్ళాడు. 5:50 ప్రియాంక నుండి కాల్ వెళ్ళింది. 40 సెకండ్లు కాల్ ఆన్లో ఉండి కట్ అయింది. అంతా సతీష్ చెప్పినట్లే ఉంది. సెల్ లొకేషన్, టవర్ లొకేషన్ కూడా చూద్దామని ఆ డీటెయిల్స్ చూడగానే పోలీసులు షాక్ అయ్యారు. ఆ కాల్ 2 సెల్ ఫోన్స్, అంటే సతీష్ సెల్ ఫోన్ లొకేషన్, ప్రియాంక సెల్ ఫోన్ లొకేషన్ ఒకే ప్రదేశం, మరియు 2 సెల్ ఫోన్స్ యొక్క కాల్ ఒకే సెల్ టవర్, అంటే సతీష్ ప్రియాంక ఇంటి చుట్టుపక్కల సెల్ టవర్లోనే ఉంది. సతీష్ చెప్పినట్లు అతను జాగింగ్ చేసే ప్రదేశం సెల్ టవర్ వేరు, సతీష్ ఇంటి ప్రదేశంలోని సెల్ టవర్ వేరు. అంటే అతను జాగింగ్ చేసేటప్పుడు ఆ కాల్ రాలేదు. సతీష్ ఇంట్లో ఉన్నప్పుడే ప్రియాంక నుండి సతీష్కి కాల్ వెళ్ళింది. ఈ ఆధారాలను సతీష్కి చూపించి పోలీసులు గట్టిగా విచారించేసరికి వేరే దారి లేక నేనే ప్రియాంకని చంపానని సతీష్ ఒప్పుకున్నాడు. తన పేరెంట్స్ని దూరం పెట్టిందని, సతీష్ పేరెంట్స్ తనతో ఉంటే తాను పుట్టింటికి వెళ్ళిపోతానని, ప్రియాంక బ్లాక్మెయిల్ చేయడం వల్లే చంపానని ఒప్పుకున్నాడు. మొదట కోర్టు ఇతనికి ఉరిశిక్ష విధించింది. పై కోర్టులకు అప్పీల్ చేసుకుంటే ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చివేసింది. ఈ రోజుల్లో హత్య చేసి తప్పించుకోవడం అంటే ఇసుకను పిండి నూనె తీయడం లాంటిది. నేరస్తులు అది గుర్తిస్తే హత్యలు జరిగే అవకాశం ఉండకపోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.